మంగు మచ్చలతో బాధపడుతున్నారా? మంగు మచ్చలతో ఇబ్బంది పడి, నలుగురితో కలవటానికని ఇబ్బంది పడి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతూ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయా? ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఏ విధంగా మనకి తగ్గుతుంది? ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి? అసలు మనకి తగ్గుతుందా లేదా అని చాలా మంది అపోహల్లో ఉంటారు. ఎంతో మంది పేషెంట్స్ ని నేను చూస్తూ ఉంటానండి. వాళ్ళకి అసలుకి నాకు ఇది ఈ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందని నాకు తెలియదు డాక్టర్ గారు. అసలుకి నేను ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంత మంచి రిజల్ట్ వస్తుందని చాలా మంది తెలియక, అవేర్నెస్ లేక దానితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడే మనకి చాలా సఫరింగ్ అనేది ఉంటుందండి. ఎంతో మంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మంగు మచ్చలతోటి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మంగు మచ్చలు అనేటివి మొండిగా కదా సార్, దీనికి ట్రీట్మెంట్ ఉంటాయా అని చాలా మంది నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందుకోసమేనే నేను ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ డీటెయిల్ వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఈ మంగు మచ్చలు అనేటివి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందండి. ఈ మంగు మచ్చలు అనేది ఇబ్బందికరంగా మారడానికని మెయిన్ కారణం వచ్చేసి జన్యుపరంగా కానీ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఉంటాయి అన్నమాట. ఈ ఇబ్బందులు అనేటివి మనకి వస్తూ ఉంటాయండి. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఈ మంగు మచ్చలు అనేది వస్తూ ఉంటాయి. మగవాళ్ళకి చాలా అరుదుగా వస్తుందండి. అరుదుగా వచ్చినప్పుడు బాగా మొండిగా మారుతూ ఉంటుంది అనమాట. బాగా స్టబన్ పిగ్మెంటేషన్ ఉంటుంది మగవాళ్ళలో, అంత ఈజీగా తగ్గదండి. కానీ ఆడవాళ్ళలో మనకి వివిధ రకాలైన పిగ్మెంటేషన్స్ వివిధ రకంగా వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తొందరగా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మంగు మచ్చల్లో. మంగు మచ్చలు అనేటివి జన్యుపరంగా ఉంటుందండి. అలానే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేటివి ఉంటాయి. ఆడవాళ్ళలో యంగ్ ఏజ్ లో వస్తూ ఉంటుందండి. అంటే 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 22 ఏళ్ళు ఈ వయసులో ఉన్నప్పుడు వస్తూ ఉంటుందండి. అలానే అదర్ ఏజ్ అంటే మనకి ప్రెగ్నెన్సీ, డెలివరీ ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 2వ నెల నుంచి 3వ నెల నుంచి వరకైనా మొదలై ఆ తర్వాత ఎప్పుడైనా కానీ రావచ్చు అండి. డెలివరీ అయ్యే ముందు కూడా రావచ్చు, డెలివరీ అయినాక కూడా రావచ్చు, ఫీడింగ్ చేస్తున్నప్పుడు కూడా రావచ్చు. ఇవి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి అని అంటాము. ఇలా మంగు మచ్చలు ఉన్నప్పుడు హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కాదండి, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ మార్పులు రావచ్చు. అలానే మెనోపాజ్ కి 5 ఏళ్ళు అటు 5 ఏళ్ళు ఇటు, అంటే 45 ఏళ్ళకి వయసులో ఉన్న వాళ్ళకి మంగు మచ్చలు అనేది కూడా వస్తూ ఉంటాయి అనమాట. 41 ఏళ్ళకి వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయండి. 38 ఏళ్ళ వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి, ప్రెగ్నెన్సీ మెనోపాజ్ కి సంబంధం లేకుండా. కానీ మెనోపాజ్ కి కాకుండా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి కూడా ఇవి ఉంటాయి అనమాట. అలానే మెనోపాజే కాకుండా 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి కూడా కొంతమందికి మెనోపాజ్ వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కారణాలు అనేటివి ఉంటాయండి. మగవాళ్ళలో మరి ప్రెగ్నెన్సీ ఉండదు, డెలివరీ ఉండదు, మెనోపాజ్ ఉండదు, అలాంటప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ జెనెటిక్ రీజన్స్ తోటి కానీ ఉంటుందండి. ఇది కారణాలు మంగు మచ్చలకి. మరి మంగు మచ్చలు అనేటివి ఏ విధంగా ఉంటాయి? ఏ మచ్చలైనా మంగు మచ్చలైనా కేవలం ఇక్కడ బుగ్గల పైన వచ్చేటివే మంగు మచ్చలా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మంగు మచ్చల్లో 4 వెరైటీస్ ఉంటాయండి. మొదటిది వచ్చేసి క్రేనియోఫేషియల్ వెరైటీ. క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటే నుదుట పై భాగంలో ఉండటం, అలానే ఇక్కడ ఈ భాగంలో ఉండటం అనేది క్రేనియోఫేషియల్ వెరైటీస్ అనమాట. అలానే మ్యాలర్ మచ్చలు. మ్యాలర్ అంటే మ్యాలర్ మెలాస్మా అంటే ఇక్కడ బుగ్గల పైన వచ్చి ముక్కు పైన వచ్చి ఉండేది అనమాట. అలానే మ్యాండిబులార్ అని అంటారు అనమాట. మ్యాండిబులార్ అని అంటే ఈ ఏరియాలో, మ్యాండిబులార్ ఏరియాలో ఉండటం అనేది మంగు మచ్చలు అనేటివి ఉంటాయి. కొంతమందికి సెంట్రోఫేషియల్ ప్యాటర్న్ అని అంటారు. సెంట్రోఫేషియల్ ప్యాటర్న్ అని అంటే మనకి ఇక్కడ ఈ భాగంలో మనకి ఉండటం, అలానే ముక్కు పైన ఉండటం, అలానే ఇక్కడ మూతి పెదవుల పైన భాగంలో ఉండటం, ఇక్కడ ఈ భాగంలో ఉండటం అనేది. సెంట్రోఫేషియల్ అనేది చాలా అరుదుగా ఉంటుందండి. మ్యాండిబులార్ అనేది తక్కువగా కనిపిస్తుంది. మైలార్ అనేది, క్రేనియోఫేషియల్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మంగు మచ్చలు వచ్చాయనంటే మీరు ఎత్తుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ మచ్చలు ఇక్కడ చూసుకోవటం, కనుబొమ్మల పైన, చెవుల దగ్గర, ఇక్కడ చెవు పైన కూడా, ఇక్కడ నుదుటి పైన కూడా. దీని వల్ల మంగు మచ్చలు మనకి వచ్చాయని తెలుసుకోవచ్చు అనమాట. మంగు మచ్చలు అనేటివి ఎందుకు, ఎలా ఉంటాయి చర్మంలో అనేది కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. దీంట్లో వెరైటీస్ కూడా ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఎపిడర్మల్ అని అంటారు, డర్మల్ మెలాస్మా అని అంటారు. ఎపిడర్మల్ అంటే చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది కదండి. ఈ పైన పొర కింద పొర మధ్యలో మనకి మంగు మచ్చలు అనేటివి వస్తాయి అనమాట. చర్మంలో మనకి నల్ల కణాలు ఉంటాయి కదండి, మెల్నోసైట్స్ అని అంటాం కదా. ఈ మెల్నోసైట్స్ మనకి నలుపునిస్తూ ఉంటుంది. ఈ నలుపునిచ్చే మెల్నోసైట్స్ మనకి కిందికి జారిపడి దాని పెండులస్ మెల్నోసైట్స్ అని అంటారనమాట.
ఈ పెండ్యులస్ మెలనోసైట్స్ మనకు అక్కడ నలుపు ముద్దల్లాగా వదిలేస్తున్నందుకే మనకి మెలాస్మా అనేది వస్తుంది. పైన పొరలో వదిలేసింది అనుకోండి ఎపిడర్మిస్ లో ఎపిడర్మల్ మెలాస్మా అని అంటాం. అదే కింద పొరలో వదిలేసింది అనుకోండి దాన్ని డర్మల్ మెలాస్మా అని అంటాం అనమాట. ఈ పైన పొరలో ఉన్నదానికి కింద పొరలో ఉన్నదానికి తేడా ఏంటి అని అంటే కింద పొరలో ఉన్న డర్మల్ మెలాస్మా చాలా మొండిగా ఉంటది పిగ్మెంటేషన్స్ కి ట్రీట్మెంట్స్ కి మనకి కాకుండా అనమాట. ఈ ఎపిడర్మల్ డర్మల్ మెలాస్మాస్ కి మనకి మధ్యలో మనకి ఉన్నదానికి ఏంటి అని అంటే ఈ ఎపిడర్మల్ డర్మల్ మెలాస్మాస్ అనేటివి మనకి చర్మంలో నలుపు అనేది అక్కడ వదిలేసినప్పుడు దానికి తగ్గట్టుగా పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ అనేటివి మనం చూసుకొని డిసైడ్ కావాల్సిన అవసరాలు ఉంటాయి. మరి ఈ పిగ్మెంటేషన్స్ లో నల్ల మచ్చలు ఇవి వచ్చాయి కదండి. డర్మల్ మెలాస్మా మనకి ఒకరికి డర్మల్ మెలాస్మా ఉంటుందా ఇంకొకరికి ఎపిడర్మల్ మెలాస్మాస్ ఉంటాయి అని అంటే మోస్ట్లీ అందరికీ మిక్స్డ్ మెలాస్మాస్ ఉంటాయండి. మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటే డర్మల్ లో ఉన్న కాంపనెంట్ ఎక్కువగా ఉండి ఎక్కువగా మిక్స్డ్ ఉంటే ఎపిడర్మిస్ డర్మల్ లో ఉంటే దాన్ని మిక్స్డ్ అని అంటాం అనమాట. అయితే ఈ మిక్స్డ్ మెలాస్మాస్ అనేది కామన్ గా ఉంటుందండి. ఎలా కామన్ గా ఉంటుంది అంటే ఇక్కడ మీకు ఎపిడర్మల్ ఉండొచ్చు, ఇక్కడ డర్మల్ ఉండొచ్చు, ఇక్కడ ఎపిడర్మల్ ఉండొచ్చు. అలాని మనకి ఇక్కడ ఈ విధంగా మార్పులు అనేటివి కావు. అందుకోసమే వాటిని మిక్స్డ్ మెలాస్మాస్ గా ట్రీట్ చేయాలన్నమాట. మరి మెలాస్మాస్ వచ్చాయి, మంగు మచ్చలు వచ్చాయి, మనకి ఏంటి పరిస్థితి ఏంటి, ఏం చేయాలి, నెగ్లెక్ట్ చేస్తే మనకి ఏమైనా ఆరోగ్యరీత్యా ఏమైనా ప్రాబ్లం అవుతుందా, మనకి ఏమైనా అంటువ్యాధి అయింది అని అంటే అలాంటిది ఏమి ఉండదండి. మంగు మచ్చలు అనేది అంటువ్యాధి కాదండి. మీకు అలానే మీకు వచ్చేసి మీకు ఆరోగ్యరీత్యా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి జరగవండి. దీనికి ఏ విధమైన రక్త పరీక్షలు చేయాలని అంటే అంత అవసరం లేదండి. థైరాయిడ్ ఉంటే మంగు మచ్చలు మొండిగా ఉంటాయి. ఇతర టాబ్లెట్స్ తీసుకోవటం వల్ల మంగు మచ్చలు వచ్చాయనంటే ఆ టాబ్లెట్స్ తీసేస్తే ఆ మంగు మచ్చలు అనేవి కరిగిపోవాలన్నమాట. సో ఈ విధమైన చూసుకుంటామే తప్ప ఇతరత్ర ఏం లేదు. ఇది మెయిన్లీ కాస్మెటిక్ కన్సర్న్. ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వెంట్రుకలు కానీ చర్మాన్ని కానీ ఏమైనా ఉన్నా కానీ సందేహాలు ఉన్నా కానీ అపోహలు ఉన్నా కానీ ఎలాంటి డౌట్స్ అయినా కానీ మీరు కామెంట్ సెక్షన్లో పెడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా నేను టెక్స్ట్ రిప్లై వీడియో రిప్లై సమయానికి నాకు వీలైనప్పుడు నేను చేస్తూ ఉంటానండి. ఎలాంటి వీడియోస్ని మీరు అందరికీ షేర్ చేస్తూ మీ మిత్రులకి శ్రేయోభిలాషులకి చుట్టాలకి అమ్మ నాన్నకి అక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ మీ పిల్లలు కానివ్వండి ఎవరికైనా కానివ్వండి వీళ్ళకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని 2 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లకి వాళ్ళ పాజిటివ్ కామెంట్స్ తోటి నాకు ప్రోత్సాహం ఇచ్చి ఎన్నో వీడియోస్ చేయటానికని నాకు ప్రోత్సహిస్తూ ఉంటారండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మళ్ళీ కలుస్తాను. నమస్తే.